నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఒక్కసారి ఫోటో చూడండి. మణిపూర్ మిలిటెంట్ల వద్ద దొరికిన తుపాకులు, మందుగుండు సామాగ్రి ఇది. ఒకసారి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న పరికరంపై ఏం పేరుందో చూడండి. స్టార్ లింక్ అని కనిపిస్తుంది కదా, దాని కింద ఆర్పిఎఫ్ పిఎల్ఏ అని స్కెచ్తో రాసింది కదా. ఇది మణిపూర్లో యాక్టివ్గా ఉన్న ఒక నిషేధిత మైతీ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన గ్రూపు పేరు. అదేంటి, ఉగ్రవాద గ్రూపుకు ఎలన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్కు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉగ్రవాదులు మస్క్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారా అని డౌట్ మీకు కూడా వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలా? అయితే వీడియో చివరి వరకు చూడండి, అసలు మ్యాటర్ మీకే అర్థమవుతోంది. అంతకంటే ముందు అసలు ఈ స్టార్ లింక్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టార్ లింక్ అనేది మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రారంభించిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది భూమికి సమీపంలో ఉన్న శాటిలైట్ల ద్వారా హై స్పీడ్, లో లేటెన్సీ ఇంటర్నెట్ సర్వీస్ ను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఈ సర్వీస్ ప్రత్యేకంగా దూర ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, విపత్తు ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. స్టార్ లింక్ కంపెనీ పెద్ద సంఖ్యలో చిన్న చిన్న ఉపగ్రహాలను కక్షలో ఉంచుతుంది. ఇవి భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఉపగ్రహాలు గ్రౌండ్ స్టేషన్లతో లింక్ అవుతాయి. గ్రౌండ్ స్టేషన్లను, ఇంటర్నెట్ సేవలను ఉపగ్రహాలకు పంపించడానికి, అందించడానికి ఉపయోగిస్తారు. ఇక వినియోగదారులకు ఓ డిష్ ద్వారా సిగ్నల్ అందుతుంది. దూర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవను అందించగలిగే ఈ సర్వీస్ చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ను కూడా ఇవ్వగలదు. అయితే ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీసులను ఎక్కువగా దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఉదాహరణకు మెక్సికో లాంటి దేశాల్లో డ్రగ్ మాఫియా తమ కార్యకలాపాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇక ఇటు ఇండియా, మణిపూర్లోని మిలిటెంట్లు సైతం మస్క్ కంపెనీ ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 16న మణిపూర్లో భారత సైన్యం, పోలీసు దళాలు నిర్వహించిన ఆపరేషన్లో స్టార్ లింక్ పేరు రాసి ఉన్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాలను మియన్మార్ నుంచి అక్రమంగా భారత్లోకి తీసుకువచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి స్టార్ లింక్ ఆధారిత పరికరాలను భారత్లో గుర్తించడం ఇది తొలిసారి కాదు. 2024 నవంబర్లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భారత్ కోస్ట్ గార్డ్ 6000 కిలోల మెంతాఫెటస్మైన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 36,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ డ్రగ్ స్మగ్లర్లు నావిగేషన్, కమ్యూనికేషన్ కోసం స్టార్ లింక్ పరికరాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇక 2024 ఆగస్టులో స్టార్ లింక్ పరికరాలు B2B ప్లాట్ఫామ్ అయిన ఇండియా మార్ట్లో విక్రయించారు. ఇలా ఇండియాలో అనుమతులు రాకుండానే స్టార్ లింక్ పలు వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవానికి స్టార్ లింక్ సర్వీసులు భౌగోళిక పరిమితులను పాటిస్తాయి. అంటే ఏ దేశానికైతే కంపెనీ యాక్సెస్ ఇస్తుందో అక్కడ మాత్రమే ఇంటర్నెట్ ను యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN ద్వారా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. VPN ద్వారా కంట్రీ లొకేషన్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇండియాలో ఉంటూ లొకేషన్ ను UK అని పెట్టుకోవచ్చు. UKలో స్టార్ లింక్ కు యాక్సెస్ ఉంది. ఇక పరికరాలను కొనుగోలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇతర దేశాల్లో స్టార్ లింక్ డివైజెస్ దొరుకుతాయి. అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇండియాలోకి తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత VPN ద్వారా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అయితే స్టార్ లింక్ పరికరాలు జియోగ్రాఫికల్ లొకేషన్ ను గుర్తించే సాంకేతికతను కలిగి ఉంటే VPN ద్వారా సర్వీసులను యాక్సెస్ చేయడం కష్టం కావచ్చు. కానీ స్టార్ లింక్ కు ఆ టెక్నాలజీ ఉందో లేదో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోవైపు స్టార్ లింక్ యాప్ ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంది. భారత్లో సర్వీసులు అందుబాటులో లేవు, కానీ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతోంది. ఇది టిక్ టాక్ లాంటి నిషేధిత యాప్లతో పోలిస్తే భిన్నం. ఎందుకంటే టిక్ టాక్ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉండదు. అటు స్టార్ లింక్ కు ఇండియా లైసెన్సులు ఇవ్వకున్నా ప్లే స్టోర్లో మాత్రం అది అందుబాటులో ఉండడం పైన చర్చ జరుగుతోంది. మొత్తానికి మణిపూర్లో స్టార్ లింక్ పరికరాల స్వాధీనం భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై చర్చలకు దారితీసింది. అటు మస్క్ మాత్రం ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. స్టార్ లింక్ పరికరాలను ఇండియాలో ఉగ్రవాదులు వినియోగిస్తున్నారని ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు మస్క్ రిప్లై ఇచ్చారు. దిస్ ఇస్ ఫాల్స్. స్టార్ లింక్ శాటిలైట్ బీమ్స్ ఆర్ టర్న్డ్ ఆఫ్ ఓవర్ ఇండియా అని ట్వీట్ చేశారు.